హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ usaharshavlogs. అండ్ టుడే యూనివర్సిటీలో కేక్ పార్టీ ఉందంట. సో మీ అందరికీ కేక్ పార్టీస్ యూనివర్సిటీలో ఎలా ఉంటుందో చూపిద్దామని వెళ్తున్నా. చూడండి, మా ఫ్రెండ్స్ కూడా ఎవరు రావడం లేదు. సో కేవలం వ్లాగ్ కోసమే వెళ్తున్నా నేను ప్రస్తుతానికైతే. మీకు చూపించాలి కదా, అంత కంటెంట్ చూపించాలంటే సపరేట్గా వెళ్ళాలా తప్పదు. అండ్ టైం వచ్చేసి అరౌండ్ 12:13 అవుతుంది. అండ్ టుడే నా క్లాస్ కూడా ఉంది. సో నా క్లాస్ వచ్చేసి 5:45కి ఉంది రెగ్యులరే. సో 12:15 అవుతుంది అనుకోండి. అండ్ 12:15 నుంచి 5:45 వరకు సో ఒక వ్లాగ్ ఎడిట్ చేయాలి. ఈ వ్లాగ్ కంప్లీట్ చేయాలి. కేక్ పార్టీ మీకు చూపించాలి. అండ్ ఇంకొంచెం పనులు కూడా ఉన్నాయి. సో అవి కూడా చూసుకోవాలి. చలో లెట్స్ గో టు యూనివర్సిటీ అండ్ వ్లాగ్. కార్స్ చూపిస్తే ఎలా ఉన్నాయి నా పక్కకి చూడండి. మంచి మంచి కార్లు అయితే ఉంటాయి ఇక్కడ. అసలు చేవర్లెట్ చూపిస్తా ఎట్లా ఉందో. ఇప్పుడు వైట్ కలర్ కార్ చూస్తారు కదా, సో ఆ కంపెనీ కార్సే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ఏ వాళ్ళు వాడతారు. సో ఆల్రెడీ చూసే ఉంటారు ఎట్లుంటుందో కార్స్ ప్రెసిడెంట్స్కి. సో మొత్తం సెక్యూర్డ్ కార్స్ ఉంటాయి కదా, సో అది. అండ్ వచ్చేసి వెళ్ళే దారిలో ఉన్నాను. సో షార్ట్కట్ దారిలో ఉన్నాను నేను. చూడండి అసలు మన ఇల్లు ఆల్రెడీ చాలా బ్లాగ్స్ చెప్పాను. నాకు కూడా కేక్ పార్టీస్ అంటే కొత్తగానే. బేసికల్గా ఇంకోటి చెప్పాలంటే కేక్ అంటే నాకు పెద్దగా నచ్చదు. సో నేను కేక్ తినను యాక్చువల్గా. కేక్స్ చాక్లెట్స్ ఇవేం తినను, ఎందుకో నచ్చవు అంతే. చిన్నప్పటికీ అలవాటు లేదు, అలవాటు కూడా చేసుకోవాలనుకోలేదు నేను చాక్లెట్స్ తినడమైనా కేక్ తినడమైనా. కేవలం మీకోసమే మీకు చూపించాలని చెప్పేసి నేనైతే వెళ్తున్నాను కాలేజ్కి. సో అందరూ తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ మధ్య చాలా సపోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, పక్కా ఫాలో అయిపోండి ఇన్స్టాగ్రామ్లో. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా చెప్తాను. అండ్ వచ్చేసి చాలామంది వీడియోస్ చేయమని అడుగుతున్నారు. సో దేనిపైన అంటే యూనివర్సిటీ అసలు మీ కాలేజ్ ఏందని అడుగుతున్నాను. నేను చాలామందికి చెప్పాను మా కాలేజ్ వచ్చేసి లారెన్స్ టెక్ యూనివర్సిటీ. సో నా కాలేజ్ నేమ్, ప్రాసెస్ ఏంది, సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, ఈజీ ఉంటుందా టఫ్ ఉంటుందా అనేసి సపరేట్గా వీడియో తీస్తాను. సో ఈ ముందు నాకు తెలిసి ఈ వీడియో కన్నా ముందే రావచ్చు ఆ వీడియో, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియో కన్నా ముందే పెట్టేస్తా అది కుదిరితే, లేకపోతే ఈ వీడియో తర్వాత పెడతా. అండ్ ఇక్కడ ఒక అబ్బాయి క్లీన్ చేస్తున్నట్టు చూపిస్తా చూడండి. అంటే మొత్తం ఇక్కడ ఫుట్పాత్ ఎప్పటికప్పుడు క్లీన్ ఉంటూనే ఉంటుంది. ఈ ఫుట్పాత్ వచ్చేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇక్కడ ఒక ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకున్న అబ్బాయి ఉంది కదా, క్లీన్ చేస్తూనే ఉన్నాడు చూడండి. అట్లా అసైన్ చేసేస్తారు ఇక్కడ. అండ్ వాళ్ళు మంచిగా క్లీన్ చేసుకొని వెళ్ళిపోతారు. ఎప్పుడైనా రోడ్స్ అని మాత్రం అన్నీ క్లీన్ ఉంటాయి, ఏం చెత్తనే ఉంటాయి అసలు రోడ్స్ అన్నీ. సో కాలేజ్ దాకా దాదాపు వచ్చేసాము. అండ్ కాలేజ్ దాకా వెళ్దాము. ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంది కాలేజ్. సో అటు సైడ్ మన కాలేజ్ సిగ్నల్, ఇంకో సిగ్నల్ ముందు ఉంది కదా ఇటు, ఈ రోడ్ సైడు పెట్టురా బాబు, ఇటు సైడు ఆ సిగ్నల్ దాటేసి లెఫ్ట్ తీసుకొని కాలేజ్కి అయితే వెళ్ళాలి మనము. మేము వచ్చే దారి చూపిస్తే అందరికి ఒకసారి, సో దట్ మీకు అర్థమవుతుంది ఎంత షార్ట్కట్లో వస్తున్నాం మేము అందరము. అండ్ ఇప్పుడే ఒక సిగ్నల్ అయితే దాటేసాను సిగ్నల్. అండ్ ఇంకో సిగ్నల్ వచ్చేసి ఇక్కడ ఉంది. అండ్ మా కాలేజ్ వచ్చి ఇటు సైడ్ మా కాలేజ్. సో ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది ఒక చిన్నది. సో అటు సైడ్ మా కాలేజ్. అండ్ నేను ఉన్నది ఇప్పుడు ఒక హైవే పైన, ఇక్కడ కనిపిస్తుంది హైవే, ఇది వచ్చేసి హైవే. అండ్ నేను ఒక బ్రిడ్జ్ పైన ఉన్నాను. అండ్ ఈ హైవే పైన దాదాపు వచ్చేసి 150-160 km/h అయితే వెళ్తారు లిటరల్గా. అసలు మీకు అర్థం కూడా కాదు. కార్లో కూర్చుంటే, ఒకవేళ కార్లో కూర్చొని విండోస్ వేసుకుంటే అస్సలు అర్థం కాదు మీరు అంత స్పీడ్ వెళ్తున్నారా అని. ఎందుకంటే పక్కన ఉన్న వెహికల్స్ కూడా సేమ్ స్పీడ్ వెళ్తాయి. సో మీకు ఒకటే అనిపిస్తుంది 60లో వెళ్తున్నామా 80లో వెళ్తున్నామా అని. కార్ విండో తీసే వరకు అస్సలు లేదు తెలుసా. ఒక్కసారిగా నేను కూడా ఇట్లనే స్టార్టింగ్లో యూఎస్కి వచ్చినప్పుడు అయితే కార్లో కూర్చొని ట్రావెల్ చేస్తున్నా. సో దాని తర్వాత నేను ట్రావెల్ చేసే మూమెంట్లో జస్ట్ స్పీడోమీటర్ చూసా అంతే, 150-160 కొడుతున్నాడు. అప్పుడు నేను పోర్ట్లాట్లో ఉన్నప్పుడు మా బావ. అసలు లిటరల్గా షాక్ అయితే అయిపోయినా. అసలు స్పీడ్ వెళ్తున్నామని కూడా నీకు ఏం తెలియని కూడా తెలియదు అసలు. సో జీబ్రా క్రాసింగ్ మీద ఉన్నాము, ఒక్క నిమిషం ఆగండి. సో ఇదే జీబ్రా క్రాసింగ్. అండ్ ఇక్కడ ఒక బ్లాక్ కలర్ ఉంది కదా, ఇక్కడ ఇది అదే జీబ్రా క్రాసింగ్ యొక్క
వెళ్ళాలా వద్దా అనే ఇండికేటర్స్, సైన్స్. మనము వాకింగ్ సింబల్ వచ్చినప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ స్టాప్ వచ్చినప్పుడు చేతి ఇట్లా ఉంటుంది. స్టాప్ అంటే మనం ఆగిపోవాలి. వాకింగ్ అంటే మనిషి నడుస్తున్నట్టు సింబల్ వస్తుంది, అది గ్రీన్లో ఉంటుంది. స్టాప్ అన్నప్పుడు అది రెడ్లో ఉంటుంది. సో దట్ మనం దాని ప్రకారం నడుచుకోవాలి అంతే. సో మొత్తానికి అయితే కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ లోపలికి వెళ్ళి కేక్ పార్టీ ఎలా అవుతుందో చూద్దాము. సో లెట్స్ గో టు కాలేజ్ అండ్ ఎంజాయ్ ద కేక్ పార్టీ. సో మొత్తానికి అయితే లోకేష్ అయితే వస్తాడు. అండ్ ఇక్కడ సైడ్కి బ్యాగ్స్ ఉన్నాయి కదా, సో ఆ బ్యాగ్స్ కొన్ని పెట్టారు. అండ్ సో మొత్తానికి అయితే లోకేష్ అయితే వస్తున్నాడు. సో లోకేష్ ఫోన్ అయితే మాట్లాడుతూ వస్తున్నాడు. అండ్ బ్యాగ్స్లో పెట్టి సైడ్కి పెట్టారని చెప్పాను కదా, అండ్ ఇక్కడే అది పెట్టేశారు. బ్యాగ్స్ కనిపిస్తున్నాయి అక్కడ. సో ఆ బ్యాగ్స్లోనే కేక్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ పక్కన పిజ్జా ఉంది, సో కోక్ కూడా ఉంది. అండ్ లోకేష్ కూడా వచ్చేసిండు. లోకేష్ మొత్తం హీరో మెటీరియల్. ఇతను కొంచెం తక్కేసి దూకుడే హీరో మెటీరియల్ మన లోకేష్. గాయస్ అంటుంది చూసిన ఖాళీ. అండ్ ఫైనల్గా అండ్ అక్కడికి వెళ్ళి ఒక బ్యాగ్, ఇంకా ఒక పిజ్జా స్లైస్ అండ్ ఒక కోక్ తెచ్చుకొని ఫుల్ తినేసి అండ్ బ్లాగ్ ఎడిట్ చేసుకోవాలి. ఇంకా వెళ్ళేసి ఒక బ్యాగ్ తెచ్చుకొని తిందాం ఇక. నడవండి అండ్ చూపిస్తే అక్కడ ఎలా ఉందో కూడా. చూపిస్తాను. అండ్ ఇందులో వచ్చేసి ఒక వాటర్ బాటిల్ అండ్ ఒక లేస్ ప్యాకెట్ అండ్ ఒక బర్గర్ లాంటిది ఇచ్చారు. అండ్ ఒక కేక్ కూడా ఉంది. సో దట్ ఇదే మొత్తానికి. అండ్ ఒక ప్లేట్ కూడా తెచ్చుకుందాం వెళ్ళేసి, పదండి. సో ఒక స్పూన్, ఒక ప్లేట్ అండ్ 1 కోక్ కూడా తీసుకుందాము. సో కోక్ ఇంక ఇవన్నీ తీసుకున్నాం. లెట్స్ ఈట్. సో ఫైనల్గా ఒక కేక్, కుకీ, మయోనీస్ అండ్ కోక్ కూడా ఇచ్చాడు. అండ్ ఇది ఒక చిప్స్ ప్యాకెట్ లాంటిది ఇచ్చారు ఇక్కడ. సో ఇది దీన్ని కూడా ఎంజాయ్ చేయాలంతే. అండ్ లెట్స్ ఈట్. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఫైనల్గా. బర్గర్లో మాత్రం అసలు అందరు పచ్చి కూరగాయలు అవే ఉంటాయని చెప్తారు కదా. సో నిజంగా అవే ఉన్నాయి, పచ్చివే ఉన్నాయి అన్నీ. అండ్ ఒక స్లైస్ చీజ్ వేసాడు అంతే, అంతకు మించి ఇందులో ఏం లేవు. సో చూడండి, చూస్తున్నారు కదా, మొత్తం అంత బాగాలేదు అసలు చెప్పాలంటే. సో మీడియం, మరి అంత బాగాలేదు కదా, మీడియం. మయోనీస్ ఇచ్చాడు కదా, దాంతో అడ్జస్ట్ చేసుకొని తినవచ్చు. అండ్ ఇందులో కేక్ లేదు, అది కుక్కీ, అది కేక్ అనుకున్నాను. సో దట్ అండ్ కేక్ వేరే వేరే ఇస్తున్నాడు. సో అక్కడికి వెళ్ళి చూద్దాము, లేకపోతే దీంతో తిని సరిపెట్టుకుందాం మనము. ఇంకా చూస్తున్నా తినాలా వద్దా అనేసి. సో మైండ్ పోతుంది తింటుంటే, అసలు అంత బాగాలేదు, అంత నార్మల్గా ఉంది. సో చూద్దాం, కేక్ దగ్గరికి వెళ్తే ఒకవేళ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో అక్కడ వ్యూ అనే చూపిస్తాను. నేను మాత్రం కేక్ తిన్నాను బేసిక్గా, ఎందుకంటే కేక్ అంటే ఇష్టం ఉండదు, ఆల్రెడీ చెప్పాను కదా. ఇది ఇక ఎంతో అంత తినేసి సో కేక్ పార్టీ దగ్గరికి వెళ్దాం, అక్కడ చూపిస్తే ఎలా ఉందో కేక్ అంతా. సో లెట్స్ గో. అండ్ ఇక్కడ మన సబ్స్క్రైబర్ కూడా కనిపించారు. సో మా కాలేజ్ వాళ్ళే, లారెన్స్ టెక్ ఆటోమోటివ్, కాకపోతే మేము ఇండస్ట్రియల్, వాళ్ళ ఆటోమోటివ్. అండ్ మన లొకేషన్ కూడా ఆటోమోటివే. సో వాళ్ళ బ్యాచ్ వాళ్ళందరూ అంతా లొకేషన్ సజెషన్ చేసిందంటే వాళ్ళందరికీ, మొత్తం సబ్స్క్రైబర్ చేయించిన లొకేషన్. సో మన సబ్స్క్రైబర్స్ కూడా చూడండి. మరి కేక్ దగ్గరికి వెళ్తాం, ఇక్కడ కూర్చున్న అందరూ మన సబ్స్క్రైబర్సే, కనిపిస్తున్నారా? సో ఇక్కడ కూర్చున్న అందరూ మన సబ్స్క్రైబర్సే. అండ్ వేస్ట్ మెటీరియల్ అండ్ తీసుకెళ్తున్నాను. ఫస్ట్ కెనడాకి వచ్చిండే, కెనడా నుంచి ఇక్కడికి వచ్చిందంటే హాయ్ బ్రో. హాయ్ బ్రో, మన సబ్స్క్రైబరే. సో మొత్తానికైతే కేక్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ కేక్స్ వచ్చేసి ఇవన్నీ కేక్సే, బ్లూ కలర్, వైట్ కలర్ అన్నీ కేక్సే. అండ్ ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ అయితే పెట్టుకుందాం, పదండి. సో అండి, మనం ఎప్పుడు కేక్ ట్రై చేయలేదు కదా. సో ఈ కేక్ చూస్తే ఎందుకు తినాలనిపిస్తుంది. ట్రై చేద్దాం, పదండి. లెట్స్ గో అండ్ ఈట్.
సో ఫస్ట్ టైం నేను కేక్ అయితే ట్రై చేస్తున్నా. చెప్పాను కదా నాకు కేక్ అంటే ఇష్టం లేదు, బట్ కొంచెమే తింటాను, నేను ఎక్కువ తినాను. నార్మల్ ఉందంతా, క్రీమ్ మాత్రం నార్మలే. కేక్ పెద్ద అలవాట్లేదు కాబట్టి ఇంకా నేను టేస్ట్ మీకు చెప్పడానికి కోసమే తిన్నాను. సో నాకు కేక్ పెద్దగా నచ్చదు, నేను చిన్నప్పటికీ ఇప్పుడు ఏం తినలేదు కేక్. సో కోక్ తాగేస్తాను, ఇంకా కోక్ తాగేసి సో బ్లాగ్ ఎడిట్ చేసుకుంటా. ఇంకేమైనా చూపించాలనుకుంటే చూపించేస్తా. సో ఇప్పుడే ఇక్కడికి వచ్చాము, లొకేషన్ అయితే వేస్తున్నాడు కింద అయితే పడింది లొకేషన్ వేస్తే. అండ్ వంశీ బ్రో కూడా వేస్తున్నాడు, దీనిపైన పడింది. బట్ అండ్ ఇక్కడ కూడా చిన్న ఈవెంట్స్ అవుతున్నాయి, మళ్ళీ కాలేజ్ అయిన తర్వాత అన్ని ఈవెంట్స్ అవుతూనే ఉన్నాయి. సో లొకేషన్ వేసాడు, జస్ట్ మిస్ కింద పడింది లొకేషన్ వేసాగానే. అండ్ మనం ట్రై చేద్దాం నెక్స్ట్. సో ఇప్పుడే అక్కడ గేమ్ ఆడేసి అండ్ మళ్ళీ ఇక్కడ సైడ్ అయితే వచ్చేసాము బ్లాగ్ గేమ్ ఆడడానికి. ఈ గేమ్ పేరు పెద్దగా నాకు తెలియదు, సో ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఉంటారు, ఫారినర్స్, మన తెలుగు వాళ్ళు ఉంటారు, ఇండియన్స్ కూడా ఉంటారు చాలామంది అంటే కొంతమంది ఉంటారు, మరి అందరూ ఉన్నారు, బట్ ఫారినర్స్ చాలామంది ఉంటారు ఎక్కువ. అండ్ ఫైనల్గా చూసేసారు కదా ఎట్లా కేక్ పార్టీ ఎలా జరిగిందో. అండ్ కొన్ని గేమ్స్ ఉన్నాయి, గేమ్స్ కూడా ఆడేసాము. అండ్ ఈ వీడియో ఇంతే. అండ్ ఇఫ్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ usaharshavlogs, and don't forget to share with your friends. And మీకు నచ్చ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ మధ్య, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.